సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. మనం క్రీడామణులు రెండవ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. వేదవ్యాసులు వారు ఋషి కుటుంబంలో వారితో సంభాషణ చేస్తూ ఉన్నారు. ఆ సంభాషణలో కొంతవరకు మనం చూసాం. వేద ధర్మాన్ని అనుసరిస్తూ చక్కగా దేశంలో అది పరిణామానికి చేయవలసిన రాజులు కూడా కొంతమంది ఎవరికి శక్తులై ఆ వేద ధర్మాన్ని దూరంగా వెళ్ళటం ఇలా జరుగుతుంది. అలా ప్రభుత్వాలు కూడా బ్రహ్మావంతమైన ప్రభుత్వాలు కూడా మేక్షా ప్రాంతం అవ్వడం ఏమిటి, వాళ్ళని వేదమైన వాళ్ళు కొడుతూ వేదానికి ఉచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దానికి ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రహ్మావంతమైన విద్యాలైనటువంటి వాళ్ళు కొంతమంది యువతులు అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అడిగినప్పుడు దానికి సూత్రుల వారు మాఘ పాల్గొనడంలో చెప్పేటప్పుడు రావడం కారణమేమి అంటే చెట్లు రావడం మళ్ళా చూపించటం అట్లాగే కొన్నాళ్ళు జరుగుతూ ఉంటుంది. వేదవ్యాసుల వారు కూడా అన్నది ఏమిటంటే మనం సరస్వతి యాత్ర చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఖండించి వేదం అనేటువంటి భారతీయులు అనేది వేద ధర్మం అనేటువంటిది నిరూపిద్దాం అని అంటే అక్కడికి యాత్ర చేసే బదులు శ్రీకృష్ణుడి దగ్గరికి యాత్ర చేయడం పెట్టమని చెప్పాడు. అంటే సూర్యుడు కూడా పడమడిని అస్తమించినప్పుడు చీకటితో పోరాడుతూ కూర్చోవట్లేదు, తూర్పుగా లేచి ఉన్నాడు. కాబట్టి పతనమైన చోట వెళ్ళడానికి కంటే కూడా సముద్ర స్థానంలో వ్యవస్థ చెందడం మంచిది అని చెప్తారు. అందులో భాగంగా వ్యాసంగా చెబుతారు, ప్రస్తుతం భాద్ర మాసం కానీ తర్వాత చైత్రం వస్తుంది కదా, లోకల్గా మాసం చైత్రం అంటే వెంటనే వస్తుంది. కానీ ఈ ప్రస్తుతం ఉన్న ఈ శిశువుని భరించి వేదాన్ని ధరించడం తప్పదు. ఇక్కడ చాలా కాలం పడుతుంది రావడానికి. వేద శిశువు పోయి పెద్దవాడు కావడం అంటే శ్రీకృష్ణుడు అన్నమాట. ఆత్మ సంకల్పంతో మనం ఉంటుంది అంటే అర్థం అనేక మంది భగవంతుడు దిగి రావాలని ఎంతో తపనతో తపస్సు చేస్తే ఆయన దిగి వచ్చాడు. కృష్ణుడు రావడానికి ముందు అలాంటి తపన అలాంటి తపస్సు చాలా ఘోరంగా ఏమేమి జరిగినటువంటి పురాణ పురుషుడు నవలు భాషలను గ్రహించారు. కానీ రాముడు రావడానికి ముందు కూడా అనేక మంది అటు దేవతలతో పాటు ఋషులు కూడా ప్రార్థించాడు. అలాగే ఇక్కడ ఆయన చెబుతున్నాడు, అతన్ని పోషించి పెద్దవాళ్ళని చేయడం మన ధర్మం. అతన్ని పోషించడం అంటే అర్థం అతనికి అడుగు వెళ్ళడమే కాదు. అతని అడుగు చూడడంలో అతను వేద పురుషుడు అన్నప్పుడు వేదాన్ని మనం అనుసరించడమే పోషించడం. మహర్షిగా చెప్తారు, వేదాన్ని రక్షించడం, వేదాన్ని మనం ఉద్ధరించాలి, దానికోసం వేద పాఠశాలను పెట్టి చందాలు వసూలు చేసుకుంటూ ఏమండి వేదమాల బతకాలి, వేదమాలను అణించకూడదు, కాబట్టి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా, కాబట్టి అని అడుగుతూ తప్పు చేసుకున్న దానితో వేదాన్ని పరిరక్షిస్తున్నాం అనుకుంటే ఓడిపోగలని చెప్పాను. వేదాన్ని ఎవరు ఉద్ధరించక్కర్లేదు, ఉద్ధరించలేదు కూడా. వేదాన్ని ఉద్ధరించేది పరమాత్మ మాత్రమే. వేదాన్ని ధరతే జగన్మీనతే అంటే మాస్టర్ గారు క్లియర్గా వివరంగా తెలియజేశారు. మనం వేదాన్ని అనుసరించడం చేయవలసి. వేదాన్ని మనం అనుసరిస్తుంటే వేదం అంటే అర్థం కేవలం వేద మంత్రాలు వేద పాఠశాలలు కాదు. వేదం అంటే శక్తి ధర్మం. అవి వృత్తుల ద్వారా మనకు బాగా ప్రకటన అవుతాయన్నారు మాస్టర్ గారు. ఈ సృష్టిలో సహజంగా ఉన్న వృత్తులు విని ఆ వృత్తుల్ని పరిరక్షించుకుంటూ ఆ వృత్తుల్ని చక్కగా ఎవరి వృత్తిని వాళ్ళు చక్కగా ఇచ్చేయడం ద్వారా సమాజమైనటువంటి నిర్మాణం పద్ధతిగా ఉంటుంది. అదే దాని ద్వారా వేద ధర్మం అంటే ఏంటో మనకి తెలుస్తూ ఉంటుంది. వేద గ్రంథాలు పుస్తకాలు అనేది సృష్టిని గురించి ఉంది. అది వేద గ్రంథాలు. మ్యాగ్నెటిజం గురించి ఒక పుస్తకం రాసుకుంటే అది మ్యాగ్నెటిజం కాదు, అందులో మ్యాగ్నెటిజం గురించి ఉంది.
ఎలక్ట్రిసిటీ గురించి పుస్తకం రాసుకుంటే అందులో ఎలక్ట్రిసిటీ గురించి ఉంటుంది, అది ఎలక్ట్రిసిటీ కాదు. అలాగే వేద గ్రంథంలో వేదముడి గురించి ఉంది. వేదం అంటే స్థితి విజ్ఞానం, ఈ స్థితిలో ధర్మముల సంభవం. సో ఆ ధర్మములు గుణములుగా అంటే మన ఆచరించడంలో గుణములుగా వ్యక్తం అవుతాయి. కాబట్టి దాన్ని ఊహించడం కూడా అర్థం కాదు. పెద్దవాళ్ళని తీరులకు శ్రీకృష్ణ కూడా వాళ్ళ ధర్మం. పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు కూడా విధానం గ్రహించడం అంటే ఏదైతే ధర్మం నిలసేయడం కాకుండా సమాజం యొక్క అల్లికి దెబ్బతిని ఉన్నదో దాన్ని మళ్ళా చక్కగా అల్లిక చేసి ఆ ధర్మాన్ని నిలబడినటువంటిది ఆయన తీసుకుంటాడు. సర్వము ధర్మమని ప్రతిష్ఠితము. ఈ సృష్టి మొత్తం కూడా ఈ ధర్మాలతో కూడా ఉన్నది. ఈ ధర్మాలతోనే ఈ సృష్టి నడుస్తుంది. ఈ లోపల పురుషార్థముల క్రమములు మారును. అంటే మానవుడు అంటే అర్థం ధర్మాంశ కామోత్సవంలో ఉన్న నాలుగిట్లో ధర్మోత్తరంగా అంటే ధర్మం అనేటువంటిది ప్రధానంగా ధర్మముతో కూడిన అర్థము, ధర్మంతో కూడిన కామం, ఈ రకంగా జీవించడం అనేది ఏదైతే ఉందో ఆ ప్రయాణానికి ఆ ఆచరణ మారుతుంది అని చెప్పారు మాస్టర్. ఇక్కడ చూడన్నారు వ్యాసుడు అంటే కలియుగంలో వచ్చేటప్పుడు ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తారు అంటే ఆచరించిన తప్పలేదు కాబట్టి ఆచరిస్తాడు. మనుషులు చెప్పారు ఆఫీసు 10 గంటలుగా ఉండాలి, ఉండకపోతే 5 నిమిషాలు లేకపోయినా అక్కడ కనుక ఆ చెప్పిన టైంలో కూడా పుస్తకాలు అనేది టీచర్ పెట్టనుకోండి, అది పడకపోతే నువ్వు రానట్లే ఆఫీస్ లెక్క. అంటే అందరూ పరిస్థితులు వస్తాక వచ్చారు కాబట్టి అందరూ కూడా తన మహానుభావులు గారు గజప్రణి గారు గతిగా ఇస్తూ ఉంటారు. అలా ఆచరించేదానికి ధర్మం అనుకో ఖచ్చితంగా తప్పని కాకుండా ధర్మాన్ని ఆచరించడం కాదు. మనుషులు మనకి రామాయణంలో గుణవాత్మక వీర్యవా నాలుగవ వారు కొన్ని గుణాలని ఈ గుణాలు ఉన్నవాడు ఆయన ఉన్నాడా అంటే ఉన్నాడు కాబట్టి చెప్పాడు. ఒక ప్రసంగంలో మనుషులు తమాషలు ప్రజలు చేశారు. ఈ 16 గుణాలు అడిగి వాల్మీకి అడిగట ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నాడా అంటే ఉన్నాడు. ముందు రామాయణం కావాలంటే నువ్వు చెప్తే రామాయణం అడిగి గుణాలు ఉన్నాయా అని 16 గుణాలు అడిగట అని 16 గుణాలు అడగబడి నువ్వు నిరూపించగలిగితే అప్పుడు రామాయణం రాస్తాను హీరోగా పెట్టారు. అన్నట్ట అందులో ఎలాంటి విధంగా గుణవాక్తస్తి వీర్యవా గుణవంతుడు మరియు వీర్యవంతుడు చెడు కలిపడి ఒకరుందా వాడి కష్టం అంట. ఇంతలో మంచి గుణాలు ఉన్నవాళ్ళు ఉంటారట, కానీ వాళ్ళ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటానికి వీర్యంతో వాడవాళ్ళంట. కొంతమంది వీర్యంతో ఉంటుందా మూడాయిగా చేస్తుంటాక మంచి గుణాలు వాడేవాడు. ఈ 2 కలిపి వాడేవాడు. మాస్టర్ గారు ప్రజల ఎగ్జాంపుల్ ఏంటంటే మినిస్టర్ గారు వెళ్ళకపోయినప్పటికీ వాడు ఆఫీస్కి టైంకి వెళ్ళకపోయినా అడిగేవాడు వెళ్ళినప్పటికీ వాడు టైంకి వెళ్ళి ఆఫీసులో పనిచేస్తారనుకోండి వాడు గుణవంతుడు మరియు వీర్యవంతుడు అదే అర్థం. అంటే ఇది ఎవరి కోసమో కాకుండా సహజంగా డిసిప్లిన్ కలిగి జీవించడం. అందులో అక్కడికి ఇక్కడ ఏమవుతుందంటే ధర్మం అనేటువంటిది పురుషార్థం. అంటే ఆ ధర్మాన్ని ఎందుకంటే గతిలేక దానివల్ల నాకు డబ్బులు వస్తుంది నేను మంచిగా పట్టుకోవడం కోసం అర్థంతో ధర్మం. ఇంకోటి తన కోరికలు తెచ్చుకోవడానికి ధర్మబద్ధంగా ఉంటాడు. లోకంలో మర్యాదగా ఎదుర్కొంటాడు. అనుకుంటూ ఉండకపోతే కుదరగలుగుతా. ఇదే రావణాసుడు కూడా సుగ్రీవుడు వివేకుడుగా అంటాడు, అన్నయ్య నువ్వు సీతను తీసుకొచ్చావు తప్పు కదా అన్నాడు. ఇదిగో తప్పే ఉంది అంటాడు. మాస్టర్ మనం చెప్పారు ఒక నాటకంలో, సంస్కృత నాటకం ఆశ్చర్య చూడాలని ఆ నాటకంలో డైలాగ్స్ మనకి కోర్టు కేసు చెప్పారు. ఏమనంటే వివేకుడు చెప్పాట, అడిగాడు ఉపదేశం చేశాట. అరే మీరు ఇప్పటిదాకా చాలా మంది సీత పట్టుకొచ్చారు కదా, లేకపోతే కదా ఎప్పుడు నువ్వు చెప్పలేదు, సీత తీసుకురాగానే చెబుతున్నావు అంటే ఎంత విధంట వాళ్ళని చేస్తుంటే అది సరే అన్నయ్యా, మరి ధర్మార్థ కర్మవక్షంలో ఉంటాయి కదా, మానవుడు వాడు మనిషి వాడు ఎవడైనా బాధ అవ్వాలి, అది దాన్ని సాటిస్ఫై చేయాలి కదా అన్నట్టు. అంటే మీరు పెద్ద ధర్మార్థ కామవక్షంలోని ఒక్కొక్కటి ఒకటి చెప్పన్నాడు. వాడు చదువుతున్న వాళ్ళ సమస్త విద్యలో చూడకుండా రావడం అంటే మొట్టమొదటి ఏమిటి ధర్మము డివైన్ అన్నట్టు. అంటే ఎక్కడ చెప్పన్నట్ట అంటే ఎలాంటి
ఏం లేదు, ఇతరులకు కూడా నీకే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ఉండేట్టుగా ప్రవర్తిస్తే దాన్ని ధర్మం అంటారు. మరి అది సాటిస్ఫై అవ్వట్లేదు కదా, నువ్వు మనసుని తీసుకొచ్చావు కదా, అది ఇంకో ఇబ్బంది పెట్టాలి కదా అంటే ఇప్పుడు ఆయన అంట రావణాసుడు ఇచ్చిన ఆన్సర్ చూడండి. అదే నువ్వు కనుక రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డుతో అన్నట్ట, నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అందమైన స్త్రీ కాబట్టి పట్టుకొని ఎత్తేసుకుంటావా అన్నాడు. చర్చ పని చేస్తానంట. నువ్వు ఎందుకు చేయబోతున్నావా అన్నా. ఎందుకు చేయమంటే నువ్వు కనుక రాత్రి వస్తే నీ ఊరికి చెట్ల పడతారు, రాళ్ళు పడతారు కాబట్టి గట్టి లేనప్పుడు ఆ పని ఏంటి వాడు చెప్తున్నాడు చూడండి విభీషణుడితో. నేను అలా పట్టుకొచ్చాను, నన్ను ఎవరు ఏం పీకలేదు కదా, ఇంతవరకు ఎవడన్నా పీకాడా అంటే అర్థం ఏమిటి? నువ్వు చెప్పే ధర్మం నీలాంటి బచ్చాగాళ్ళకి నాలాంటి వాళ్ళకి కాదు పో అన్నట్టు. ఆ మాట చెప్పి వితండవాదం చేయటం. మరి అర్థమో అన్నట్టు పాపం అప్పటికి విభీషణుడు. అంటే ధర్మంతో కూడిన అర్థం ఉండాలి కదా అని. అరే ఉన్నదంతా మన దగ్గరే ఉంది కదరా, ఈ లంక అంతా కూడా స్వర్ణమై లంక కదా, ఈ బంగారం ఇదంతా కూడా కుబేరుడిది, మనం కబ్జా చేసేసాం, మన దగ్గరే ఉంది కదా అర్థం అన్నట్టు. అది ధర్మబద్ధంగా ఉండాలి కదా అన్నట్టు. మళ్ళీ ఆగలేక ఇప్పుడే కదరా చెప్పే, అది నీలాంటి చవటవాజమ్మలకి బచ్చాగలకి నాకు తీసేయి అన్నాడు. మరి కామము అన్నట్టు, అందుకే కదా ఇచ్చాను అన్నట్ట. మరి ధర్మబద్ధమైన కామం కదా, మళ్ళా ధర్మం అంటావు, అది నీలాంటి బచ్చాగలకి అంటే మూర్ఖుడు వాడు. అంటే ధర్మోత్తరం అంటారు, ధర్మముతో కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి ప్రతిదానిలో. ధర్మముతో కూడిన అర్థము, ధర్మముతో కూడిన కామము. కానీ ప్రస్తుతం కలియుగంలో ఉన్న రోజుల్లో ఈ రోజుల్లో ఆ ప్రయారిటీస్ మారిపోతూ ఉన్నాయి. అది అప్పుడే పొడసూపుతూ ఉన్నాయి. కలియుగం రావడానికి ముందు కొన్ని సంవత్సరాల ముందే కాబట్టి అది కృష్ణుడు పుట్టిన తర్వాత, కృష్ణుడు దేహం త్యాగం చేసిన రోజు నుంచి కలియుగం మొదలైంది. ఇప్పుడు కృష్ణుడు పుట్టి 2 సంవత్సరాలైన సందర్భంలోని కథాభాగంలో ఉన్నాం. వేదవ్యాసుల వారు చెబుతున్నారన్నమాట, ఈ పురుషార్థముల యొక్క వరుస క్రమం మారుతుంది ఈ లోపల. అంటే కృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యేటప్పటికీ పొట్టకూటి కోసం ధర్మాన్ని ఆచరించడం తప్ప ధర్మం కోసం ధర్మాన్ని ఆచరించడం, ధర్మముతో కూడిన అర్థం కాకుండా అర్థం కోసం ధర్మాన్ని, ధర్మముతో కూడిన అర్థం కాకుండా అర్థం కొరకు ధర్మాన్ని, ఇలా మారిపోతుంది అని చెబుతున్నాడు. అంటే దానివల్ల ఏం జరుగుతుంది? మనం దెబ్బతింటం జరుగుతుంది. ఎవడికి ఏం చెప్పక్కర్లే, మనశ్శాంతి, హాయిగా ఉండడం, సంతృప్తికరమైన జీవితం ఉండవు. ప్యాకేజీలు పెరుగుతూ ఉండొచ్చు, పిల్లలు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, మెడల్ చాలా కట్టచ్చు, అంతకుముందు కంటే సౌకర్యాలు బాగా పెరగచ్చు, టెక్నాలజీ పెరగచ్చు. మరి హాయిగా ఉన్నారా? ఒకప్పటి కంటే కూడా వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. పూర్వం ఒక 50-60 ఏళ్ల క్రితం, ఇంకా మాట్లాడితే 70 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు చూస్తే, ప్రస్తుతం కనుక చూస్తే ఆ పాతిళ్ళు ఇంకా ఎక్కడన్నా ఉంటే 100% వాస్తు ప్రకారం ఉండవు. కానీ వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ ఎక్కువచ్చారు, వాళ్ళంతా ఇప్పుడు హాయిగానే ఉన్నారు. ఇప్పుడు పక్కా వాస్తు ప్రకారం అని చెప్పి కట్టుకొని అప్పుడు లేనంతమంది సిద్ధాంతులు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకొచ్చుకొని బ్రహ్మాండంగా కట్టి అప్పుడు లేనంతకంటే కూడా ఎక్కువ ద్రవ్యం, కరెన్సీ రూపంలో కానీ బంగారం రూపంలో కానీ వినిమయం బాగా పెరిగిపోయి గ్లోబలైజేషన్తో ఉన్నప్పటికీ అప్పటి వాళ్ళు ఉన్నటువంటి మనశ్శాంతిగా, హాయిగా, తృప్తిగా, కొద్ది సంపాదనే ఉన్నప్పటికీ కూడా అతను తృప్తిగా ఉంటూ అంతమంది బండిడు సంసారం ఉన్న అంతదాన్ని చక్కగా తీసుకొని వచ్చి హాయిగా ఉన్నట్లుగా వాళ్ళు ఎలా ఉన్నారో గుండెల మీద చేయి ఆనందంగా ఉన్నామని చెప్పగలమా? ఇప్పుడు 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరిని అడిగినా చెబుతారు దీనికి ఆన్సర్ ఏంటనేది. ఆ తరాన్ని చూసి అప్పుడు దాన్ని అనుభవించి దానిలో పెరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు బాగుందా, అదే నిజంగా బాగున్న రోజులా అనేది చెప్తారు. ఎప్పుడు కూడా ధర్మోత్తరముగా జీవించుట, అప్పుడు ఉండే స్థితిని ముముక్షుత్వము అంటారు. మనం అదొకటి చాలాసార్లు చెప్పుకున్నదే. మాస్టర్ గారిని ఓసారి ఒక ఆయన మాస్టర్ గారు పుస్తకం డిక్టేట్ చేసి రాత్రి 2ంటికో పడుకోబోతూ ఉన్న టైంలో ఒక ఆయన ప్రశ్న అడిగారు మాస్టర్ గారిని. ఏమండి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని అడగడానికి వచ్చాడు మాస్టర్ గారిని. అలా కూర్చోమన్నారు. ఆయన పుస్తకం డిక్టేట్ చేశారు. రాత్రి 2 అయింది, ఇంకా మాస్టర్ గారు పడుకోవాలి. అప్పుడు ఆయన వరుసగా ఏదో క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారట. అడుగుతూ ఉంటే ఆయన టకటగా మాస్టర్ గారు ఆన్సర్స్ చెబుతూ ఉన్నారు. ఇందులో ఇంకో 2:30 అయిందిట. పక్కవాడు చూస్తున్నారట, ఇంకా ఏంటో ఆయన వదలట్లేదు, మాస్టర్ గారు పడుకోవాలి కదా అని. మాస్టర్ గారు అడగండి అంటున్నారట ఆయన్ని. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి, ఒకటే క్వశ్చన్ అన్నారట. ఏమిటి చెప్పబోయే అన్నారట. ఇది రాత్రి 2:30 అప్పుడు, ఇంకా పడుకోబోయేటప్పుడు. ధర్మార్థ కామమోక్షములు అంటారు. ఆ 4టిలో మొదటి 3 గురించి నేను అనేక గ్రంథాలు చదివి చాలా వరకు తెలుసుకున్నాను.
ఆ చివరిది మాత్రం నాకు అంతుపట్టట్లేదు, దాని గురించి వివరించండి అన్నారట. ఆ పక్కన ఉన్నవాడు అనుకున్నారట, అమ్మ బాబోయ్ రాత్రి 2:30 ఇంత పెద్ద క్వశ్చన్ వేసాడు, ఎంతసేపు పడుతుందో అనుకున్నారట. అంటే వాళ్ళ కన్సర్న్ అయిన పాపం పడుకోవాలి మాస్టర్ గారు, మళ్ళీ 4:30 లేస్తారు ఎన్నింటికి పడుకున్నా అని. మాస్టర్ గారు వెంటనే ఆ మూల ఏదో చీపిరి కట్ట ఉందట, పుల్లల చీపిరి కట్ట. అక్కడ ఉన్నవాడు అదిగోయ్ అందులో నుంచి ఒక పుల్ల తీసుకురా అన్నట్టు ఆ క్వశ్చన్ వేసిన వాడిని. వాడికి అర్థం కాలే, ఈయన మోక్షం గురించి అడుగుతూ ఉంటే పుల్ల తెమ్మంటాడు ఏమిటి. సరే పట్టుకొచ్చాట, దాన్ని మూడు సార్లు తురుంచు అన్నారట. 3 సార్లు తురించాట. ఎన్ని ముక్కలైనాయి అన్నారట. 4 అండి. అంతేగా ఒక పుల్ల తీసుకొని 3 సార్లు తుంచితే ఆటోమేటిక్గా ఎన్నవుతాయి పుల్లలు? 4. ఇదేనయ్యా ధర్మము, ధర్మముతో కూడిన అర్థము, ధర్మముతో కూడిన కామము. వీటిని కనుక నువ్వు అనుసరిస్తే 4వది ఎక్కడో వచ్చేది కాదు, లప్పే మోక్షం అంటే. అప్పుడు నువ్వు ఉన్న స్థితినే మోక్షం అంటారు. వీళ్ళు పడుకున్నారు, ఆయన అయిపోయింది. నేను పుస్తకాల నుంచి కాదు, మన ఆచరణలో నుంచి రావాలి తప్ప అనుభూతిలో నుంచి, పుస్తకాల నుంచి వచ్చేది కాదు. కాబట్టి ఆ పాతకాలంలో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు సుఖజీవనం సాగించగలిగారు. నిజమైన సుఖజీవనం అంటే ఏంటో అది. అంటే అప్పుడేం కష్టాలు లేవని కాదు, కష్టాలు ఎప్పుడూ ఉంటాయి లోకంలో, అది లేకుండా ఉండదు సృష్టి ధర్మం. మాస్టర్ గారు చెబుతారు, కష్ట సుఖాలు అనేటువంటివి సృష్టి ధర్మాలు, అవి రాకుండా ఉండే స్థితి కాదు, అవి తాకని స్థితి పెద్దలు చెప్పింది అన్నారు. అయితే ఇంకేదో సుఖాలు దీనికంటే మించింది ఉంది అనుకొని కదా మన ప్రయత్నం. దానివల్ల వాటి యొక్క వరుస మారుతుందిట. ఇక్కడ చెబుతున్నారు, ఈ వరుస మారుతుంది ఈ లోపున పురుషార్థముల క్రమములు. వేద సంప్రదాయం వారికి ధర్మమునందే జీవిత గతులు నడుచును. వేద సంప్రదాయం ఫాలో అవడం అంటే ఏంటి? వేద గ్రంథాలు పొదుగులు చదువుకుంటూ ఉంటాం, వేద మంత్రాలు చదువు అప్పచెప్పడం, ఆ వేద మంత్రాలలో ఉండేటువంటి విషయం అది కాదు. అంటే తప్పని కాదు, అందులో చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని అనుసరించటం. అంటే ఏంటి? ధర్మమునందే జీవిత గతులు అంటే ధర్మమే ప్రధానముగా మిగతావి నడవటాన్ని వేద సంప్రదాయము అంటారు. మ్లేచ్ఛ సంప్రదాయమున జీవితము కొరకే ధర్మము వినియోగపడవలసి ఉండను. వాడు పట్టకూడు ముఖ్యం, దానికోసం ధర్మం. వారి సృష్టిలో జీవితమునకు అగ్రస్థానము, ధర్మమునకు దాసస్థానము. వాడు ఎట్ల కూడా వాడు జీవించాలి, దానికి మెయిన్ ప్రయారిటీ. మరి ధర్మం అండి అది దాసస్థానం అంట. తత్ఫలితముగా జీవనోపాధులను వేరుగా సాధించుకొనవలసి ఉండును. పూర్వం ఏమిటి? వాళ్ళ వృత్తులు భర్త ఉండేవి, చక్కగా వాటిని చక్కగా ఆచరించితే చాలు. అందులోనే వేదధర్మం అంతా వెలసిల్లుతూ ఉంది. సమాజం అంతా అలా ఎవరి వృత్తులు వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అసలు ద్రవ్య వినిమయమే. అంటే ఒక ఊరుందనుకోండి, ఎవరి పని వాడు చేసేవాడు, వడ్రంగం పని వాడు వడ్రంగం చేసేవాడు, కుమ్మరివాడు కమ్మరివాడు ఎవరి పని వాళ్ళు చేసేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళకి ఎవరికి కావాల్సినవి చేసి పెడుతూ ఉండేవాళ్ళు, ఎవరు అమౌంట్ ఇవ్వటం ఏమి ఉండదు. మరి ఎలా బ్రతుకుతారండి? ఒక సంవత్సరం అయ్యేటప్పటికీ అందరూ కూడా వాళ్ళ పంటల్లోంచి కొంత భాగం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ సంవత్సర గ్రాసం వాళ్ళకి వచ్చేది, హాయిగా బ్రతికేవాళ్ళు. ఎవరింట్లో పెళ్లి చేయాలి, అందరూ కలిసి ఆ పెళ్ళికి ఏం చేయాలో చూసేవాళ్ళు. అలా సమాజంలో అన్ని వృత్తుల వాళ్ళకి కూడా అలా బ్రతికేవాళ్ళు. దాంతో వాళ్ళకి ఎక్కడ డబ్బులతో అనేటువంటి పని లేదు. ఎవరి వృత్తులు వాళ్ళు అంటే ధర్మాన్ని పాటించారు, వాళ్ళు ధర్మవర్తనం జీవించారు, వాళ్ళు హాయిగా మనశ్శాంతిగా ఉన్నారు. ఎప్పుడైతే మనం వేద ధర్మాన్ని పక్కన పెట్టామో దానివల్ల ఏం జరిగింది? వాడి వృత్తుల్ని వాడు విడిచిపెట్టడం జరిగింది. దానివల్ల వాడు బ్రతకాలి అంటే ఏం జరిగింది? దానికోసం కొత్తగా ఇంకేదో చెయ్యాలి. పొట్టకూటి కోసం ఎక్కడికో పట్టణాలకి పరిగెత్తడం, ఇంకో దేశాలకి పరిగెత్తడం, అలా వేరే దేశాలకు వెళ్ళి అలా బ్రతుకుతూ ఉంటే దాన్ని చాలా తెలివితేటలు, చాలా అడ్వాన్స్లు అనుకుంటున్నాం. మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, మనం జీవిస్తూ ఉండగా లైవ్లీహుడ్ అంటే ఆ జీవితం నడవడానికి ఆహారము లేకపోతే ఒక ఇల్లు ఇలాంటివి ఉండాలి. కాబట్టి నీడ్స్ అనేవి, వాటి కోసం ధనం తప్ప ధనం కోసం మనం కాదు బతకాల్సింది, మన కోసం ధనం ఉండాలి. అలా కాకుండా ఎక్కడికో పరిగెత్తి వెళుతున్నాం అంటే అడుక్కు తింటున్నామని అర్థం అన్నారు. హాయిగా ఉన్న ఊరిని లేకపోతే తన నేలని, తన ఆహారపు అలవాట్లని, తన సంప్రదాయాల్ని, అక్కడ ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పరుగులు పెట్టి వాడు తన్ని తగలేస్తూ ఉన్నా అక్కడే వెళ్లాడుతూ, అక్కడ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొడుతూ, పుస్తకాలు అమ్ముకుంటూ, ఆ పని చేసి ఈ పని చేసి ఫారెన్లో ఉన్నామని అనుకుంటూ, లేకపోతే ఒకవేళ జాబ్ చేస్తున్నా వాడు సెకండ్ సిటిజన్, థర్డ్ సిటిజన్ చూస్తూ, వాడి కోపం వస్తే పిస్తోల్తో లేపేస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండి అది అచీవ్మెంట్గా అనుకుంటున్నాము. అది జీవితం ఎలా అవుతుంది? అందుకని వాడు చచ్చినట్టుగా ఏమిటి? ఎప్పుడైతే వృత్తుల్ని వదిలిపెట్టాడో జీవనోపాధులకు వేరుగా సాధించుకొనవలసి ఉండును. వాని అనుసరించినవి అర్ధకామములు. వానికి దాస్యము చేయు వినతగా ధర్మము అణిగి మణిగి ఉండును.
వినత కదురుగా అని మనకు కథలు చెబుతారు. అంటే దాని అంతరార్థాన్ని ఇక్కడ ఒక ముక్కలో అలా ఒక హింట్ అందించారన్నమాట. ఆ ఒక్కదానిలో ఎంత ఎంత ఉందో మొత్తం. అంటే వినత కదురుగా అన్నటువంటి వాళ్ళలో వినత అనేటువంటి వాడికి పుట్టినవాడు గరుత్మంతుడు, పక్షి జాతులన్నీ. కద్రువ అనేటువంటి వాడికి ఆ సర్పజాతులన్నీ వచ్చినాయి. అయితే ఒక రోజున ఒక గుర్రం వెళుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఏదో పందెంలాగా ఆ కదురు అందిట. చూడు దాని తోక నల్లగా ఉంది కదా అందిట. కాదు తెల్లగా ఉంది వీడందిట. సరే దగ్గరగా వస్తుంది కదా, వచ్చాక నిరూపిస్తాను, అది కనుక నల్లగా ఉంటే కనుక నువ్వు నాకు దాస్యం చేయాలి అందిట. ఆవిడ ఓకే అందిట. అనగానే ఏం చేసింది ఈవిడ, సర్పాలని తన పిల్లల్ని పిలిచి మీరు వెళ్ళి దానికి చుట్టుకోండి, అప్పుడు నల్లగా కనబడుతుంది, లేకపోతే శపిస్తా అంది. వాళ్ళు భయపడి వెళ్ళి దానికి చుట్టుకున్నారు. అప్పుడు అది ఎలా కనబడింది, నల్లగా కనబడింది. కాబట్టి నువ్వు నాకు దాస్యం చేయాలి అని దాస్యం చేయించుకుందిట వినతని. ఇది ఎక్కడో వేరే ప్లేన్లో జరిగిన కథలు మాత్రమే కాదు, మనలో ఎప్పుడూ జరుగుతూ ఉన్నవే. అంటే ఏంటి, ధర్మముగా సత్యము కాకుండా అసత్యాన్ని సత్యంలాగా భ్రమింపజేసి తద్వారా ఏం జరిగింది అంటే తనకు బానిసత్వంలోకి, అంటే ధర్మాన్ని దాసస్థానంలో బానిస స్థానంలో పెట్టడం. ఆ మార్గం అవలంబించువారు ఒకరికొకరు దాసులగుదురు, పొట్ట కోసం వృత్తులు అవలంబించరు. చూడండి దీనివల్ల ఏం జరుగుతుంది, వాడే పట్నం వెళ్ళి ఏదో జాబ్ చేస్తూ ఉంటాడు. పొద్దుగూకులు ఆ పైవాడిని ప్లీజ్ చేయడానికి, వాడికి బానిసలాగా వాడిని సాటిస్ఫై చేయడానికి, వాడిని ఇంప్రెస్ చేయడానికి బతుకుతూ ఉంటాడు. దాన్ని కుక్క బతుకు అన్నారు. దీనివల్ల అంటే మన మార్గమున ఇక్కడ వేద మార్గమున ఆయన చెబుతున్నారు వేదవ్యాసుల వారు. వినియోగము స్వధర్మానుష్ఠాన సాధన. అసలు ఇక్కడ పర్పస్ ఏమిటి, పొట్టకుటి కోసం కాదు, మన స్వధర్మము ఏమిటో దాన్ని అనుసరించుట. స్వధర్మము అంటే ఇక్కడ మళ్ళీ పొరపాటు కొట్టకూడదు. బయట లోకంలో ఎక్కువ మంది స్వధర్మము అంటే తెలియక ఏమనుకుంటాం అంటే అదేదో మతం లాంటిది అనుకుని, అసలు మతం అనేటువంటిది ఎక్కడ ఈ భూమిలో లేదు, ఈ నేలలో లేదు, ఈ గాలిలో లేదు. విదేశీయులు ఎవడో వచ్చి మీరు ఫలానా మతం మీది హిందూ మతం అని వాడు రుద్దితే నిజమేనేమో అనుకున్నంట మనం. తెలియక ఏమనుకుంటే స్వధర్మము అంటే, ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి నేను ముస్లింని, అంటే నా ధర్మం ఇదా ఏదండి, ఇది పాటించాలా, హిందూ ధర్మం అదేనా అంటే కృష్ణుడు చెప్పింది అడిగాడు, సిన్సియర్గా అడిగాడు. మాస్టర్ గారు శంఖారామం ఇచ్చే చదవమని, ఆ పాట చదువుకోండి అని చదివి నమస్కారం పెట్టాడు. ఇది ఇప్పటిదాకా నేను విన్నదంతా ఇలా లేదండి, స్వధర్మం అనుసరించడం అంటే అర్థం నువ్వు ఎందులో పరధర్మం అనేటువంటి ఆచరించకూడదు, నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో అంటే అక్కడ మతంలో అనుకుంటున్నాడు ఆయన ఎప్పటిదాకా. అంటే ఎవడి ప్రవృత్తి ఏదో దానిలో వాడు ఉండటం. మాస్టర్ గారు చెబుతారు, కృష్ణమాచార్యులు ఆ పక్కన ఉన్నవాడు ఎవడో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తూ ఉంటే కృష్ణమాచార్యులు కూడా చూసి అరే ఇదేదో బాగుంది, తొందరలో డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పి లెక్చరర్ మానేసి ఆ బిజినెస్లో దిగితే ఎలా ఉంటుందో అన్నారు. వాడు చెబుతాట, ఏమండి మీరు ఏం చేయక్కర్లేదండి, డబ్బులు ఇవ్వండి, పార్ట్నర్గా ఉంటే చాలు, హోటల్ హైదరాబాద్లో ఉండేది, మీరు రావక్కర్లేదు, మీ షేర్ మీకు వస్తూ ఉంటుంది లాభం అన్నారట. మిలిటరీ హోటల్ అన్నారట. మాస్టర్ కృష్ణమాచార్యులు మిలిటరీ హోటల్ ప్రొపరేటరు. అంటే నీ స్వధర్మం ఏమిటి, నీ వృత్తి, నీ ప్రవృత్తి ఏమిటి, నీ ప్రవృత్తికి తగ్గదానిలో నువ్వు ఉంటున్నావా లేదా. ఒకడు సహజంగా ఇంకొకళ్ళకి కష్టం ఉంటే చూడలేడు, వాడికి ఎలా చేద్దాం అనుకున్నవాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, అనేక మంది రక్షింపబడతారు. అలాగే ఇంకొకడు చక్కగా విడమర్చి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు అనుకోండి మంచిగా, అలాంటి వాడు ఒక టీచరో లెక్చరరో అయ్యాడు అనుకోండి, దాని ద్వారా విద్యార్థులు అనేటువంటి చాలా మేలు కలుగుతుంది. వాడు అది మానేసి ఇంకేదో బాగా తొందరగా ఈజీ మన వస్తుందట అని చెప్పి ఏ షేర్లకు వెళ్ళిపోదాం, అది ఇంకో దానికి వెళదాం అనుకుంటే ఎలా ఉంటుందంటే అప్పుడే అది ఆ బ్యాలెన్స్ తప్పడం అంటే అర్థం అదే. వాడు దేనికి వస్తాడో అది కాకుండా దేనికి ఇప్పుడు డబ్బులు బాగా వస్తాయి, ఫలానా సాఫ్ట్వేర్ అప్పదా, ప్రతివాడు సాఫ్ట్వేరు. అందుకని చెబుతున్నారు దీనివల్ల ఏం మన మార్గమున అంటే వేద ధర్మంలో ఏమిటి, ఇక్కడ స్వధర్మాన్ని అనుష్ఠించడం, వాడి వృత్తి వాడి ప్రవృత్తి దానికి తగ్గదానిలో తాను ఉండటం. ప్రయారిటీ అది తప్ప పొట్టగుడి కోసం కాదు. అందులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, రావాల్సింది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. చూడండి ఈ రోజున మీకు కావాలంటే రకరకాల ఇంజనీర్లు దొరుకుతారు, అందరూ దొరుకుతారు. ఇంట్లో ఏదో చెడిపోయింది, కార్పెంటర్ కావాలి లేకపోతే ప్లంబర్ కావాలి, చాలా కష్టం. ఆ విద్య చేతిలో ఉన్నవాడు దర్జాగా బతుకుతూ ఉంటాడు, హాయిగా ఉంటాడు, టెన్షన్ లేకుండా ఉంటాడు. అంటే ఆ దమ్ము ఇప్పుడు లేకుండా పోయిందనమాట. మన వృత్తిని మనం చక్కగా ఆచరిద్దాం,
పైగా ఇంకా ఏమనుకుంటుంటారు, అదేదో మీన్ అన్నట్టు, అది చిన్న జాబ్ అన్నట్టు, ఏసీలో కూర్చుంటే అలా అది పెద్ద జాబ్ అన్నట్టు. వాడిని అడిగితే చెబుతాడు, అరే నిజం చెప్పురా అని అడిగితే అప్పుడు బయటకు వచ్చి భోరమని ఏడుస్తాడు. చస్తున్నా ఈ దిక్కుమాల జాబులు, రాత్రి 2 దాకా 3 దాకా, ఒక్కోసారి అలా 2 దాకా అంటాడు, 4, 5 కూడా అవుతుంటుంది. దాంతో పడుకునేటప్పటికి ఎప్పుడో, దాంతో లేచేటప్పటికి ఎప్పుడవుతుంది, అంతా సూర్యుడు వచ్చాడు, యాక్టివిటీ చక్కగా ఉన్నప్పుడు వాడు దున్నపోతులాగా నిద్రపోతూ ఉంటాడు. అంటే ప్రకృతి దానికి విరుద్ధంగా వీడు జీవిస్తూ ఉంటాడు. మళ్ళీ వీళ్ళు లేచేటప్పటికి 1 గంట, దబదబా 4 మెతుకులు తింటాం, మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చోవడం. శారీరకమైనటువంటి ఆరోగ్యం పోతుంది, వాడు పెట్టే టార్గెట్స్కి టెన్షన్లు పెరుగుతాయి, వాడేమో నీకు ప్యాకేజీలు ఇస్తూ ఉంటాడని. అవన్నీ దేనికి మనకు వస్తాయంటే వీడికి వచ్చే రోగాలకి వైద్యం చేయించుకోవడానికి మనకు వస్తూ ఉంటుంది. కొన్ని రోగాలు తగ్గుతాయా? ఏం తగ్గవు. ఒక పక్క బాధలు పడుతూ టెన్షన్లు పడుతూ షుగర్లు బీపీలు తెచ్చుకుంటూ, ఇంకో పక్కన ఏమిటి వాడు సాధించింది, ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నా, 1కి 4 ఇళ్ళు ఉన్నా వాడు ఉండేది ఒకటే గది లేదా ఒక ఇంట్లో ఉంటాడు. ఏమన్నా మనశ్శాంతి ఉందా? ఏమీ లేదు. అవతల వాళ్ళు చూసి అబ్బాయి ఎంత పెద్ద ఇల్లు కట్టాడు, వీడికి ఎంత పెద్ద బంగాళా కారు ఉన్నాయి, ఆహా అది ఉంది ఇది ఉంది, కానీ అనుభవించడానికి కావాల్సినటువంటి రాత లేదు. చుట్టూ ఉన్నా వాడికి నిద్ర పట్టదు. వాడు మాస్టర్ గారు తమాషా చెబుతారు, వాడి టెన్షన్లో ఉంటాడట. ఒక డబ్బులు బాగా బిజినెస్ చేస్తాడు, ఎప్పుడు ఏ రైడ్ దొరుకుతుందా, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని టెన్షన్ పడుతూ ఉంటాడట. వాడికి ముద్ద ఎక్కదట. డాక్టర్ చెబుతాడట తింటే పోతా ఉంటాడట, నానా రోగాలు వచ్చి ఉంటాయట. వాడు అబ్బా అనుకుని అలా బయటకు చూస్తాడట. కింద చెట్టు కింద మంచి ఎండాకాలంలో వాడు రిక్షాలో అలా కాళ్ళు పెట్టి పడుకొని ఉంటాడట రిక్షావాడు. వాడు అలా హాయిగా నిద్రపోతుంటే వీడు చూసారే రే మనం మాత్ర వేసుకోకుండా ఇంత హాయిగా నిద్రపోగలమా అనుకుంటాడట. వాడు ఆ మధ్యాహ్నం వాడు తెచ్చుకున్న మూట తీసి తింటూ ఉంటాడట. ఏదో కారం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటూ ఉంటాడట, లేదో పచ్చడి ఏదో వేసుకొని. వీడికి నోరు ఊరుతూ ఉంటుంది, అబ్బా అది తింటే బాగుండే అని చూస్తుంటాడు. ఇక్కడి వీడుంది ప్యాలెస్లో, బ్రహ్మాండమైన కుక్కున్నాడు, బ్రహ్మాండమన్నీ వండారు, ఏం లాభం? కాబట్టి పొట్టకూటి కోసం, అందుకని స్వధర్మానుష్ఠానంలో ఉన్నవాడికి పొట్టలున్నట్టుకు ప్రయత్నం అక్కరలేదు, అది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. దానికోసం పెద్దగా ఏదో మాస్టర్ గారు అందుకే ఒక మాట అన్నారు, ఏమంటే మేము సాధించామండి. ఏం సాధించావు? పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, వాళ్ళందరినీ కూడా వృద్ధిలోకి తెచ్చాను, దానికోసం ఎంతో సంపాదించాను, వాళ్ళందరినీ ఎక్క తీసుకొచ్చానంటే కుక్కలు పందులు కూడా పిల్లల్ని కంటున్నాయి, పెంచుతున్నాయి, ఇదో పెద్ద అచీవ్మెంటా అన్నారు. మాస్టర్ గారు భారతీయ భాషలో చోట రాస్తారు, ఏమిటో వీడు పోయేటప్పటికి ఏం చెప్పుకుంటారంటే పుట్టి తిని పోయాడని చెప్పుకుందరు అన్నారు. పుట్టాడు, తిన్నాడు, పోయాడు, ఇది అందరూ చేసేది, దానికి పెద్ద అచీవ్మెంటా అది అన్నారు. మరేమిటి అంటే ఇక్కడ చెబుతున్నారు, మన మార్గం అవలంబించడంలో మాత్రము పూర్వము కన్నా కొంచెం ఎక్కువ ప్రయత్నం ఆవశ్యకము. ప్రస్తుతం చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మ్లేచ్ఛ ధర్మం అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ధర్మాన్ని, మన వృత్తుల్ని మనం ఆచరించడం దగ్గర కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది, అడ్డంకులు ఎదుర్కొనేట్టు చేస్తారు. అంటే ఏంటి, రైతు పండిస్తూ ఉంటే వ్యవసాయం దండగా అన్నట్టుగా పాలసీలు తయారు చేస్తారు ఏసీ రూముల్లో కూర్చొని. దానికి వాళ్ళు చేసే పని ఏమిటి, ఉచితంగా వాడికి పనికి ఆహార పథకం అంటాడు, లేదా అది ఫ్రీగా ఇస్తా ఇది ఫ్రీగా ఇస్తా అంటాడు. దాంతో ఊళ్ళో చక్కగా ఆ వ్యవసాయం వచ్చి పనిచేసేటువంటి వాళ్ళు తగ్గిపోతారు. పక్కన బార్ షాపులు పెంచుతాడు, ఆ డబ్బుల్ని ఈ రూపంలో ఇటు ఇస్తాడు, అటు లాగేస్తాడు వాడు. దాంతో వాళ్ళందరూ తూలుతూ ఉంటారు, రోగగ్రస్తులై అవి తాగి పడిపోతూ ఉంటారు. అరే పనికిరారా, నీకు వస్తే రోజుకు 500 ఇస్తాం 600 ఇస్తాం, అక్కర్లేదు పో అంటాడు. దాంతో ఏం జరుగుతుంది, ఆ వ్యవసాయం దగ్గర మనుషులు కావాలి, వాళ్ళు దొరకరు. దాంతో వీడికి మళ్ళీ దొరకాల్సిన యూరియానో ఇంకోటో అన్నీ కూడా రేట్లు పెంచేయటం, లేదా ఇస్తున్నామని పేపర్లో మాత్రం బ్రహ్మాండంగా గప్పాలు కొట్టి సరిగ్గా అందకుండా చేయటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. దాంతో ఆ రైతుకి నానా చచ్చి చెడి కష్టపడి అదంతా చేసి పోని అయినా సరే ఆ వృత్తిలోనే ఉందా మనం వ్యవసాయం కదా అని అదంతా చేస్తే ఆ గిట్టుబాటు ధర లభించదు. మనమేమో మార్కెట్లోకి వెళ్ళి చూస్తే కూరగాయల రేటు ఎంత అంటే వాడిదే 60-70 చెబుతూ ఉంటాడు, తీరా అసలు చోటుకి వెళ్తే వాడి చేతికి పావలా కూడా రాదు దానిలో. దాంతో అలా మనం ఎప్పుడైతే పాలసీస్ తయారు చేసామో ఆ అన్నం పండించే రైతు ఏమనుకుంటున్నాడు, ఈ రోజున వ్యవసాయము దండగా అనేటట్లుగా మనం ఒక కృత్రిమమైనటువంటి వ్యవస్థను సృష్టించాం. లేదా ఏ వృత్తిలో ఉన్నవాడైనా వాడు దానిలో హాయిగా కొనసాగడానికి వీలు లేకుండా ఉండేటట్లుగా పాలసీస్ చేసాం. దీనివల్ల ఏం జరుగుతుంది, మాస్టర్ గారు చెప్పింది భాగవత రసప్రకాశంలో 14వ భాగంలో చోటు చెబుతారు, తిండి తినేవాళ్ళు ఎక్కువ అవ్వటం, దాన్ని ఉత్పత్తి చేసేవాళ్ళు తక్కువ అవ్వటం అనేది జరుగుతుంది.
అది ఎప్పుడైతే జరుగుతుందో ఆ దేశం సర్వనాశనం అవుతుంది, ఆ జాతికి పెద్ద మహా ఆపద సంభవిస్తోందని అర్థం. దానిలో గుర్తు ఏమిటంటే ప్రకృతి ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ దెబ్బతింటుందో అక్కడ కరువు కాటకాలు క్షామము వస్తాయి అని చెప్పి. బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి భగవంతుడు చేసేటువంటి పని అది. చంపారణ్ అనేటువంటి ప్రదేశంలో స్వాతంత్రం వచ్చిన వెంటనే ఒక 1 year లోపల పెద్ద భూకంపం వచ్చి అక్కడంతా కూడా పరమ ఘోరమైన పరిస్థితి ఏర్పడిందిట. వెంటనే గాంధీ గారు అక్కడికి వెళ్ళిపోయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడ ఉన్నారట. ఆయనకి నెహ్రూ గారు లెటర్ రాశారట, ఇక్కడ సైంటిస్టులను కనుక్కున్నాను, ఈ భూకంపానికి కారణము వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే భూమిలో అప్పుడప్పుడు పొరల్లో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయిట, దానిలో కారణంగా ఆ ప్లేట్స్లో ఆ కదలికలు కారణంగా ఈ భూకంపం వచ్చింది అని ఆయన రిప్లై ఇచ్చారట. మళ్ళా గాంధీ గారు, నాయన అది పై కారణము, అసలు కారణం అది కాదు, ఇక్కడ ఉండేటువంటి భూస్వాములు ధనవంతులు పేదవాళ్ళ మధ్య అంతరం పెరిగింది, వాళ్ళు వీళ్ళని పట్టించుకోవడం మానేశారు. ఈ అంతరం పెరిగితే అది బ్యాలెన్స్ చేయడానికి జరిగిన అడ్జస్ట్మెంటే ఈ భూకంపము. అది భారతీయ ఆత్మ తెలియటము అంటే. ఎక్కడైనా మరీ ఇన్బ్యాలెన్స్ జరిగినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి భగవంతుడు ఆ క్రమశిక్షణ రావడానికి చేస్తాడు. దాంతో ఏమవుతుంది, పెద్ద ప్యాలెస్ ఉన్నవాడు కూడా నేలగూలుతాడు. గుజరాత్లో ఆ మధ్య భూకంపం వచ్చినప్పుడు కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఏంటంటే వాడికి జీవితంలో ఆకలి అంటే తెలియదట. కోట్లకు పడగలెత్తినవాడు, వాడిది మొత్తం కూలిపోయింది. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, అది కూడా కూలింది. వెంటనే చేతికి డబ్బులు రావు. ఇప్పుడు ముందు రోడ్డు మీద ఉన్నాడు, ఆ రోజు వాడికి ఆ రోజు ఫస్ట్ టైం ఆకలి అంటే ఏంటో తెలిసిందిట. అది తెలియటం వల్ల ఏం జరిగింది, వాడు ధనవంతుడు కాబట్టి వెంటనే వితిన్ 2 days వాడు గెటాన్ అయ్యాడు. కానీ అతనికి ఒక్కసారిగా అరే ఎంత బాధపడుతూ ఉంది ఈ సమాజంలో ఎంతమందో అని అనిపించింది. ఒక్కసారిగా అతను చేసిన పని ఏంటంటే ఆ భూకంప బాధితులందరికీ కావలసిన అన్నాన్ని మొత్తాన్ని కొన్ని నెలల పాటు అది మళ్ళీ మామూలు రెస్టోర్ అయ్యేదాకా ఇవ్వటమే కాకుండా ఆ తర్వాత కూడా అలాంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నట్ట అప్పటి నుంచి. అంటే భూకంపం వస్తే కానీ యాటిట్యూడ్ మారలే. ఏదో రకంగా భగవంతుడు ఆ బ్యాలెన్స్ చేయడానికి చూస్తాడు. కాబట్టి మాస్టర్ గారు ఒక ప్రేమ లెటర్స్ టు యాస్పిరెంట్స్ అని మనం ఈ మధ్యనే ముద్రించుకున్నాం ఖమ్మం గురు పూజల్లో. దానిలో ఒక లెటర్లో ఉంటుంది, ఎక్కడో భూకంపం వచ్చింది బెల్జియంలోనో ఎక్కడో, వాళ్ళు ఏదో టెన్షన్ పడి లెటర్ రాశారు. దానికి నేను రాస్తూ ఏమీ లేదు, మనం చేసే కొన్ని కోతి పనుల వల్ల అంటే చేయకూడని పనుల వల్ల ఆ అమ్మ యొక్క కడుపులో కొద్దిగా అప్పుడప్పుడు నొప్పులు వస్తూ ఉంటాయి, ఆ నొప్పులే ఈ భూకంపాలు అని చెప్పారు. ఆమెడి చేయలే, ఆ నొప్పులు వచ్చేట్టు మనం చేసాం. కనుక కొద్దిగా ప్రయత్నం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి చేస్తే మీరు బతకరు, ఇంకా మీరు పాదచింతకాయ పచ్చడి ఇట్లా నివసిస్తున్నారా అన్నట్టుగా ఉంటారు. చూడండి, కొంతమంది వాళ్ళకు ఉంటే జీవిస్తారు, లేకపోతే ఉన్నదానిలో జీవిస్తారు. ఇంట్లో అవసరం లేకపోయినా లేదా అవసరం ఉన్నా కూడా తన దగ్గర డబ్బు ఉంటే అది మనకు అర్హత ఉందని కొనుక్కుంటారు తప్ప ఈఎంఐలతో వస్తువులు కొనుక్కోవటం చెయ్యరు. వీళ్ళు పాత చింతకాయ పచ్చడి మారరు, ఈఎంఐ తీసుకోవచ్చు కదా అనుకుంటాం. పరమహంస యోగానంద వారు ఇప్పుడు కాదు 100 ఏళ్ల క్రితం చెప్పాడు. ఆయన ఏమనంటే ఒక అమెరికాలోనే ఉపన్యాసం చెబుతూ, మీ దేశంలో నీట్గా ఉంటాయి, అన్నీ క్లీన్గా ఉంటాయి, ఒక దోమ కూడా ఉండదు, రోడ్లన్నీ చాలా బాగుంటాయి, చక్కగా ఉంటుంది ఇక్కడంతా. మా దేశంలో దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, మురిగుంటలు ఉంటాయి, కాలువలు ఉంటాయి. అయినప్పటికీ మీ దేశంలో అంటే అప్పటికే అక్కడ ఉంది, వస్తువుల్ని ముందే కొనుక్కొచ్చుకొని తర్వాత డబ్బులు ఇవ్వటం అనేటువంటిది ఉంది. మా దేశంలో అది లేదు. ఆ బైటింగ్ లేదు, అంటే పాము కాటు లాంటి ఆ కాటు మీకుంది, మా వాళ్ళకి లేదు, హాయిగా ఉన్నారు అంటాడు. అప్పుడు చెప్పాడు ఆయన. ఇప్పుడు చదువుకుంటూ ఉంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా టెన్షన్. ఎప్పుడు ఆ తారీఖు వచ్చేటప్పటికి డబ్బులు పడతాయా లేదా, అమ్మో ఇవ్వాలి అంటే మనశ్శాంతి లేకుండా ఎవరు తయారు చేసుకుంటున్నాం, మనకి మనమే తయారు చేసుకుంటున్నాం. మన జీవితానికి అవే వాటి కోసం మనం జీవిస్తున్నామా? ఎవరిని కదిలిచ్చినా అమ్మో ఆ హౌసింగ్ లోన్ అయ్యేదాకా హంటింగ్ అన్నమాట. అది అయ్యేటప్పటికి 25 ఏళ్ళు. ఈ జీవితంలో ఈ 25 ఏళ్ళు మొత్తం ఈ టెన్షన్లో బతుకుతూ ఆ తర్వాత వాడు బతకాల్సిన దానికంటే 10 ఏళ్ళ కింద ముందే పోతాడు. మాస్టర్ గారు చెబుతారు, టైం లేదంటే అట్ట, అర్జెంట్ పనులలో ఉన్నానంటే అట్ట, ఇంతలోకి గుండెలో నొప్పి వస్తుందిట, డాక్టర్ దగ్గర తీసుకెళ్లే లోపల టైం లేదు, పోతాడట.
అంటే ఇవన్నీ ఇప్పుడు మనకి ఎలా ఉంటాయంటే తేలుకుట్టినట్టుగా అనిపిస్తాయి అందరి జీవితాల్లో. మాస్టర్ గారు చెప్పినా మనం మాస్టర్ గారి మార్గం అనుకుంటున్నా ఎవరికి వాళ్ళకి తగిలేటప్పటికీ ఇవన్నీ చెప్పారా లేదా మనం చదువుకునే ఉంటాం. కానీ తెలియకుండా మనమేం చేస్తామండి, కాలం అలా ఉంది, ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోతున్నాం. కాలం మారిపోయింది. మాస్టర్ గారు ఒక మాట అన్నారు, మారింది కాలం కాదు మనం మారుతున్నాం, కాలం మారడం ఉండదు గుర్తుపెట్టుకోండి అన్నారు. వాళ్ళ ఒక్కొక్క వాక్యం అన్నారుట అంటే అది 100% కరెక్టు. మనకు ఒక్కోసారి అంగీకరించలేకపోవచ్చు, కరెక్ట్ కాదనిపించవచ్చు, ఆయన పొరపాటు పడ్డాడు అనిపించవచ్చు. పొరపాటు మనది వాళ్ళది కాదు. కాచి మొత్తం ఈ లోకాన్ని మొత్తం ఏంటనేటువంటిది చూసినటువంటి వాళ్ళు. ఇంకో మాట కూడా చెప్పారు మాస్టర్ గారు, చాలా బ్రహ్మాండంగా చదువుకున్నామండి, చాలా ఐఏఎస్లు అయ్యాం, ఐపీఎస్లు అయ్యాం, లేకపోతే ఇంకేదో ఎకనమిస్టులు అయ్యాం, అయ్యి పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఈ దేశాన్ని రక్షించాం. మేము అక్కడుండి ప్రణాళికలు వేసి ఈ దేశాన్ని కాపాడటానికి మేము అక్కడ ప్లాన్లు వేసాం. మా వల్లే ఈ దేశం నడుస్తూ ఉంది. మేము ఫలానా దానికి అడ్వైజరు ప్రైమ్ మినిస్టర్కి, ఫలానా ఆ అడ్వైజరు ఈ అడ్వైజరు. మాస్టర్ గారు చెప్పారు, ఇలాంటి వాళ్ళ వల్ల కాదు ఈ సమాజం నడుస్తోంది. ఎవరైతే వృత్తులు చేస్తూ పనులు చేస్తూ సేవ చేస్తూ సమాజానికి పనికొచ్చేవి ఉత్పత్తి చేస్తూ అవి చేస్తూ కూడా మా వల్లే బ్రతుకుతుంది అనేటువంటి థాట్ కూడా లేకుండా చెప్పకుండా అమాయకంగా సింపుల్గా ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వాళ్ళ యొక్క జగన్నాథ రథచక్రాల్లాగా వాళ్ళ మీదుగా ఈ సమాజం వాళ్ళని నలగొడుతూ వాళ్ళ మీదుగా నడుస్తూ ఉంది. ఎప్పుడు వీళ్ళ వల్ల బ్రతుకుతున్నారు తప్ప వాళ్ళ వల్ల కాదు బతుకుతోంది అంటూ ఇంకో మాట కూడా చెప్పారు. ఆ చదువుకొని బాగా మేము చాలా బ్రిలియంటు, లేకపోతే మేమందరం కూడా ఎంతో గొప్పవాళ్ళము, సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా బ్రతుకుతోంది వీళ్ళ వల్లే అని చెప్పారు. ఇది సమాజాన్ని చాలా జాగ్రత్తగా చూసి చేస్తే కానీ అర్థం కాని విషయం గుర్తుపెట్టుకోండి. నారద భక్తి సూత్రాల్లో ఒకసారి చెప్పారు. ఆ అట్టలు చూడగానే నారద భక్తి సూత్రాలంటే ఇదేదో పాత చింతగా పెద్ద భక్తి సూత్రాలట, భక్తి అంటే మనకు కాదు, రిటైర్ అయిన తర్వాత ఎవరు చదువుకునేది, సనస్సు జాతి అసలు చదవడమే చేత కాదు ఒక్కోసారి అక్షరం, ఇది ఏదోలే అనుకుంటాం. ఆ గ్రంథాలు తెరిచి చూస్తే నిత్య జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏ పొరపాట్లు పడుతూ ఉన్నాం, చుట్టూ సమాజంలో ఎలా ఉన్నా వాటిల్లో కొట్టుకుపోకుండా పద్ధతిగా జీవించవచ్చు కదా. సొల్యూషన్ ఇచ్చారు. పైగా ఈ సొల్యూషన్లో ఉంటే మిగతా వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా చూస్తారు. అదే ఇక్కడ చెబుతోంది. అంటే కొద్దిగా కష్టపడక తప్పదు. కష్టపడటం అంటే వేరే ఏదో కాదు, చుట్టూ ఉన్నవాళ్ళు ఇట్లా ఉంటారేంటండి అన్నట్టుగా ఉంటారు. కానీ ఇట్లా ఉన్నవాడు మనశ్శాంతిగా మనం ఉన్నామని మనకు తెలుసు. ఆ రక్షణ కవచం ఇచ్చి ఎట్లా జీవించవచ్చో సొల్యూషన్ ఇచ్చి అది కూడా ఆయన చూపెట్టారు. ఆయన ఆచరించి చూపెట్టి అలా కొన్ని కుటుంబాల వాళ్ళని ఆచరింపజేసి, అంటే మాట వినటువంటి వాళ్ళని నిజంగా సరెండర్ అయిన వాళ్ళకి ఎలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించవచ్చు మార్గం చూపెట్టి, అలా కాకపోతే సింపుల్గా ఉండటం ఇష్టపడ్డ వాళ్ళకి ఇంకోటి ఎప్పుడు చక్కగా శారీరక శ్రమ అనేది ఉంటుంది, అలా చెయ్యాలి. అంతే తప్ప తక్కువ శ్రమ పడాలి ఎక్కువ రావాలి అనుకోవడమే మ్లేచ్ఛ ధర్మం. అన్నిటికీ సొల్యూషన్ ఏమిటి మాస్టర్ గారు చెప్పిందంటే, నువ్వు 10 రూపాయలు పని చేయి, 2 రూపాయలు తీసుకో. సమాజానికి నువ్వు అప్పుపడకూడదు, సమాజం నీకు అప్పుపడాలి. నీది అక్కడ ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా పెట్టు. అప్పుడు అది అసలైన ఎకనామిక్స్ అన్నారు. అస్సలు అర్థం కాదు ఆచరించకపోతే, పూర్తి రాంగ్ అనిపిస్తుంది. కానీ ఆచరిస్తే తెలుస్తుంది అదేంటనేటువంటిది. తక్కిన మార్గములు నిలబడవు గనుక వచ్చినను పోవుచుండును. ఈ మ్లేచ్ఛ మార్గం అని చెప్పుకున్నవి ఏవైతే ప్రయారిటీస్ మారి, అంటే పిచ్చివాళ్ళు కాదు ఋషులు, వాళ్ళందరూ మనకి ఇచ్చినటువంటి ఆ పురుషార్థములు వాటి గురించి ఇచ్చింది. వాటిని మనం మార్చుకొని మనం ఇంకా తెలివిగల వాళ్ళం అడ్వాన్స్ అనుకొని ప్రయారిటీస్ మార్చుకున్న వాళ్ళు ఏవి నిలవవు అని చెప్పారు. కొన్నాళ్ళు హడావుడి చేయొచ్చు కానీ అవి నిలబడవు. మాస్టర్ గారు అంటే దీనికి డైరెక్ట్ లింక్ కాదు కానీ ఇక్కడ సమన్వయించుకోవడానికి మనకు వస్తుంది. కేసీ అనేటువంటి వాడు కొన్ని తాంత్రిక విద్యలు ఏవో నేర్చుకొని అవి తీసుకొచ్చి చూపెడుతూ ఉంటాడు. ఎక్కడ లేని జనం బళ్ళు కట్టుకొని వెళ్ళిపోయి తెగ ఫాలో అవుతూ ఉంటారు. అక్కడ వర్ణిస్తూ ఉంటారు, ఇద్దరి మాటల్లో వర్ణిస్తూ ఉంటారు. ఆ హడావుడి ఆ గ్లామర్ అదంతా ఎలాంటిదంటేట గాడిద పిల్ల కోమలత్వం లాంటిది అన్నారు. గాడిద పిల్ల కూడా కోమలత్వం ఉంటుంది కొన్నాడు, అట్లాంటిది అన్నారు. ఆ తర్వాత తెలుస్తుంది అంటే ఒక్కడ ఏమి ఉండదు. అట్లాగే ఇవన్నీ అబ్బా అనిపిస్తాయి కొన్ని, కానీ ఆ తర్వాత ఏమీ ఉండదు. వినడానికి బాగుంటుంది, అబ్బా మన వాళ్ళు రాకెట్లు ప్రయోగించారట, అక్కడికి వెళ్ళారట, ఆ మార్స్ మీదకి వెళ్ళారట, అక్కడికి వెళ్తున్నారట, ఇక్కడికి వెళ్తున్నారట, వెళ్ళారు. అయితే ఏమిటి ఆన్సర్ ఏం లేదు. మాస్టర్ గారు పతంజలిలో చోట చెబుతారు ఏమనంటే,
భగవంతుడు మనల్ని ఏ ప్లానెట్ మీద పుట్టించాడో ఆ ప్లానెట్లో నువ్వు నీ కర్తవ్యం ఏమిటో చేయడం చేతగానప్పుడు ఇక్కడ సోదర మానవుడు ఇంకోడు ఆకలికి అలమటిస్తూ ఉంటే నీతో పాటు నీ తోటి సోదరుడు మానవుడు అందరూ హాయిగా ఇంకా లేకుండా ఉంటే ఇది మానేసి ఎక్కడికో వెళతాను, దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను అంటే ఎందుకు అన్నారు. అది పూర్తి వేస్ట్, ఉపయోగం ఏం లేదు అన్నారు. మనం కోతలు కోయచ్చు. ఏమండి అక్కడికి వెళ్ళి మనం సిగ్నల్స్ అవన్నీ పెట్టుకొని మన మిలిటరీకి తెలియజేస్తూ ఉండడం వల్లే ఇంకో దేశం మన మీద దెబ్బ మీదకి వస్తుంటే మనం కాపాడుకోవడానికి కావాల్సింది అసలు కొట్టుకునేసింది ఎందుకు వస్తుంది అది ఆలోచించాం. అందరం సోదర మానవులమే. అసలు ఆ కొట్టుకోవడం కాకుండా అందరం షేరింగ్. ఒక దేశము ఇంకో దేశానికి పడనప్పుడు ఇంకేముంది? మాస్టర్ గారు చెప్పారు, యుద్ధాలు ఈ భూమి మీద ఇంకా జరుగుతూ ఉన్నాయిట అంటే అర్థం ఏమిటి అంటే ఇంకా మనం మానవుడనే స్థితిలోకి, రెండు కాళ్ళు ఉన్నటువంటి వాడి స్థితిలోకి ఇంకా రాలేదని అర్థం అని చెప్పారు. కాబట్టి మనం ఏమి అచీవ్ చేస్తున్నాం వాటి వల్ల మనం చెప్పవచ్చు, ఏమండి అక్కడికి వెళితే కూడా మనం వ్యవసాయం ఇంకా బాగా చేయడానికి ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు పడవో అది చేయడం ఇవన్నీ కూడా అవన్నీ తెలియజేస్తూ ఉంటాయండి. మరి అదివరకు తెలియజేయలేదు కాబట్టి ఏం బ్రతకలేదనే అర్థం. మాస్టర్ గారు ఒకతోడు చెప్పారు, పెద్ద ఏమీ లేవండి హడావుడి, సింపుల్, నిజంగా పద్ధతిగా జీవించడానికి కావాల్సిన ప్లానింగ్ ఒక రాజు కానీ ఎవడైనా చేయవలసినవి ఏమిటి అంటే అందరికీ కావాల్సినవి ఏమిటి? నీడ్స్. నీళ్లు అది భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. భూమి భగవంతుడు ఇచ్చిందే మంది కాదు. మనం చేయవలసింది పంట పండించుకోవడానికి వ్యవసాయం చేస్తే చాలు, మొక్క నాటి ఇది చేస్తే రావాల్సినవి వస్తాయి, అది తినటం. వీటికి ఏం చేయాలో వాటికి అడ్డు లేకుండా వాటి చక్కగా జరగడానికి ఏం చేయాలో గవర్నమెంట్ అనేటువంటి రూపంలో ఉన్నవి అవి చేస్తే చాలు, సమాజం బాగుంటుంది. ఆటోమేటిక్గా అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో జీవిస్తూ ఉండడం, దానికి పెద్దగా పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ సెంటర్స్ పెట్టాల్సి, బిల్డింగ్ కట్టాల్సింది కూడా ఉండదు అన్నారు. మాస్టర్ గారు చెబుతారు ఏమని అంటే ఈ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చేరి వాడు చదువుతాడట అగ్రికల్చరల్ బిఎస్సి ఎంఎస్సి అని. ఆ తర్వాత వాడిని వ్యవసాయం చేయాలంటే హీ అంటట, వాడు వ్యవసాయం చేయడం చేత కాదట. ఎందుకు ఏడవనా ఇవన్నీ అన్నారు. డైరెక్ట్గా మనకేం కావాలో ఆ పనులలోకి దించి మొదటి నుంచి చేస్తూ అది విద్యలంటే అన్నారు. ఇది అక్షరాస్యత అన్నారు. ఈ అక్షరాస్యత విద్యలకు ఉపయోగపడాలి, ఉపయోగపడినప్పుడు అది ఎంత గొప్పదైనా వేస్టే అన్నారు. కాబట్టి అలాంటివన్నీ కూడా కొన్నాళ్ళు హడావుడి చేసినా నిలబడవు, అవి మారును, ఇది మారదు. వేద ధర్మం అనేది మారదు. ఎప్పటికైనా మళ్ళీ మనశ్శాంతి కావాలంటే అక్కడికే రావాలి. అక్కడక్కడ ఇప్పుడు మనం వింటూ ఉంటాం, యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటాం. ఇప్పుడన్నా ఒక గ్రామం తయారైందట, ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా ఆర్గానిక్ పంటలే పండించుకుంటున్నారట, సింపుల్ లివింగ్తో పాత పద్ధతిలో జీవిస్తున్నారట. వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి చూస్తారు, మనశ్శాంతితో మహా వెలుగుతూ ఉంటే వాళ్ళ మొహాలు హాయిగా జీవిస్తూ ఉంటారు. మనకు శ్రీకాకుళం దగ్గర ఒక ఊరుంది ఏదో ఎట్లాంటిది, అన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళటం, వాళ్ళని చూడటం, వెలుగుతూ మనశ్శాంతిగా హాయిగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలిగేట్టుగా తయారయ్యారు. స్వయం సమృద్ధం అంటారే అది వాళ్ళే కాదు, అందరం అలా తయారవ్వచ్చు. దానికి కావాల్సింది ఏమిటి? రెడీనెస్ మనలో ఉంటే దాన్ని వేదధర్మం. అది మారదు, ఎప్పటికైనా ఎవడైనా మళ్ళీ అక్కడికే రావాలి పరిష్కారం కావాలనుకుంటే. అందుకని ఆయన చెబుతున్నారు వేదవ్యాసులు, అది మారును ఇది మారదు కనుక భయము లేదు. వ్యాసుడు లేచి నిలబడ్డాట, అందరూ నమస్కరించిన తర్వాత ఆయన దిగి అలా వెళ్ళాట సుడిగుండం ఉండే చోటికి, త్రివేణి సంగమం దగ్గర. అక్కడ అసలు వ్యాసుడు నిలబడిన తావున ఆకాశంకు నమస్కరించండి, ఆయన అంతర్ధానం అయ్యారు. ఆ ప్లేస్కి వీళ్ళు నమస్కరించారు. అప్పుడు అక్కడ మునిబాలకుడు ఒకళ్ళు అడుగుతున్నారు, భగవానుడు అనుదినము ఎచ్చటికి పోవుదురు? అప్పుడు వైశంపాయనుడు కృష్ణద్వీపమునకు అన్నారు. మనం ఉన్నది కృష్ణద్వీపము కాదా అంటే అవును, కానీ వారి కృష్ణద్వీపము వేరు. అంటే అర్థం ఫిజికల్ ప్లేన్కి సంబంధించింది కాదు అది. వాళ్ళు సూక్ష్మ లోకాల్లో నుంచి వాళ్ళు కేవలం ఒక ప్రదేశానికి ఒక కొద్దిమంది మనుషులకు కాదు, విశ్వం మొత్తానికి కావాల్సినవన్నీ నడిపించి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఒకేసారి అనేక ప్లేన్స్లో పనిచేస్తూ ఉంటారు. సత్సాయిబాబా వారు మాటికి ఇలా ఇలా తుడుచుకుంటూ ఉండేవాళ్ళు చెమట పడుతూ. ఒకసారి పక్కన ఉన్న స్టూడెంట్ ఎవరు అడిగారు, ఏంటండి అంత చెమట పడేట్టుగా మీరు ఏం చేస్తున్నారని అని. ఎందుకని వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఆయన అలా లేచి చక్కగా స్నానం చేసి రూమ్లో నుంచి అలా వచ్చి
అలా దర్శనం ఇచ్చి కాసేపు కొంతమంది ఇంటర్వ్యూ చేసి వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఏముంది, భలే బాగుంది నేను పని. అప్పుడు అతనికి ఒక్కసారిగా అతను ఆ మాట అనగానే అప్పుడు అతనికి ఆ దర్శనం ఏమిటి చేశారు. ఒక చోట పొలంలో ఆయన పనిచేస్తూ కనబడ్డాడు అతనికి. ఏది ఇక్కడ దర్శనమిస్తూనే ఉన్నారు. ఇంకెక్కడో ఎవరికో అవసరమైంది, అక్కడ వాళ్ళ పని ఈయన చేసి పెడుతూ ఉన్నారు. ఇలా కొన్ని వేల రూపాయల్లో అనేక చోట్ల ఆయన పనులు చేస్తూ కనబడ్డారట. గజగజ వణికిపోయాట. అంటే వాళ్ళవన్నీ బయటికి చెప్పరు, ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు. కంటికి కనబడుతూ ఉన్నటువంటిది అది మాత్రమే. ఇలా కంటికి కనబడుతూ ఇక్కడే ఉండొచ్చు, ఇంకెక్కడ ఎవరినో ఏదో జరుగుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన సహాయం హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆయన బాడీ వదిలిన తర్వాత ఈకే మాస్టర్ గారిది 2 పిల్లలు వాళ్ళ గుంటూరు గురుపూజలకు కూడా మనకు ఒకసారి వచ్చారు. ఏమిటంటే వాళ్ళు రైల్లో వెళుతూ ఉంటే ఒక ఆయన వచ్చి రక్షించారట. అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంది రైలుకి. అప్పటికప్పుడు ఆయన వచ్చి వాళ్ళని పట్టుకొని రైలు నుంచి దించి రక్షించారట. తర్వాత వాళ్ళ అమ్మగారికి ఎవరో వచ్చారు ఇట్లా ఉన్నారు అని చెప్పి గుర్తులు చెప్పారట. చెబితే ఆవిడ చెప్పిందట, నాయన ఆయన ఎవరో కాదు అని చెప్పి ఫోటో తీసి పెడతాం. అవును ఈయనే అన్నారట వాళ్ళు. అప్పుడు చెప్పిందట, చిన్నప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, అప్పట్లో ఆయన మా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నేను ఎప్పుడు మీ పిల్లల్ని కాపాడుతూ ఉంటానని. బాడీ వదిలి ఇన్ని ఏళ్ల తర్వాత మమ్మల్ని ఇలా రక్షించారని ఈ గురు పూజలకే వచ్చి ఒకేడు చెప్పారు వాళ్ళు. వాళ్ళు భౌతికంగా ఉన్నా భౌతికంగా లేకపోయినా దాంతో సంబంధం లేదు. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది చేస్తూ ఉంటారు. అనంతకృష్ణ గారు మనకు అదివరకు చెప్పారు, గుర్తుందో లేదో కానీ, ఒకసారి ఆయన భూప్రదక్షిణ యాత్రకు యూరప్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆయన సాక్షాత్కరించి ఒక పుస్తకం తీసి, ఈ పుస్తకంలో ఇదిగో ఇది చదువు అని చెప్పి చదివిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారట. రేపు ఒకదో దీని మీద నిన్ను క్వశ్చన్ అడుగుతాడు, నన్ను టచ్ చేసి చూడొచ్చు అన్నారట. ఇదిగో భౌతికంగా కేవలం ఆకాశంలో ఏదో ఆకారం కాదు, భౌతికంగా అలా టచ్ చేసి ఆకారాన్ని టచ్ చేశారట. ఎప్పుడు కావాలన్నా ఇలా దర్శనమిస్తూ ఉంటానని కూడా చెప్పారట, అవసరమైనప్పుడు అని. అందువల్ల వాళ్ళు భౌతికంగా ఉన్నప్పుడే కాదు, వాళ్ళు భౌతికంగా ఉండడం లేకపోవడం చిన్న విషయం. వాళ్ళు అనేక ప్లేన్స్లో ఎప్పుడు అహరహము వాళ్ళు చేసే వర్క్ ఏంటనేది మన ఊహకు అందేది కాదు, ఏ మహాత్ములదైనా ఎవరిదైనా అవతారమూర్తులదైనా. నెక్స్ట్ చాప్టర్ 3వ అధ్యాయం. కొండలపై కొండలు భుజములెక్కినట్లు పెరిగిన తావున చిట్ట చివరి కొండ శిఖరపు రాతిగుండు సందులలో వ్రేళ్లు నాటుకుని పెరిగిన మహావృక్షములు గాలికి రివ్వున తలలూపుచు ఆ కొండ శిఖరముల నుండి మీదకు లంఘించుచున్న ఆంజనేయుల వలె భయాశ్చర్యజనకములై ఉన్నవి. తరు శాఖాగ్రముల చిటారు కొమ్మల చిగుళ్లలో నుండి కాలూది మింటికెగసిన పక్షులు లోయలో ప్రభాతమున ఎండపడలకు రెక్కలల్లార్చుచున్నవి. అర్ధరాత్రము నుండి చెట్లను తడుపుచు లోయలలో గాలులతో జలక్రీడలాడిన మేఘమాల జల్లులకు తడిసిన రెక్క ఈకలను పొడుపుటెండలో తడియారబెట్టుకొనుచు అవి మెంట విహరించుచున్నవి. ఇంతలో వాయవ్య దిశ నుండి జుంఝామారుత ఒకటి బయలుదేరి పాతాళ గహ్వరము మొదలు ఆకాశ శిఖాబంధము వరకు గల లోయను కల్లోలపరచెను. తరు పర్ణముల శబ్దములు రివ్వురవ్వు మనుచుండగా గుహల నుండి వినిపించుచున్న భాంకారములు లోయ కవ్వలి దిక్కున మరలా వినిపించుచున్నవి. ప్రభాత సూర్యునికి అడ్డు నిలిచిన నల్లని దిబ్బ వంటి మబ్బొకటి హిరణ్యకాంతులను మాటుపరచెను. ప్రభాత కాలము సాయం సంధ్య వలె భ్రమగొలిపెను. ఎర్రని ధూళిరేగి పశ్చిమ జరటాతపములే దశ దిశలను ధూసరితమనర్చెను. ముందరకెగురుచున్న పక్షులు తమకు తెలియకుండగానే ఐమూలుగా వెనుకకు ప్రయాణము చేయుచుండెను. ఆ వాయవ్య పర్వతసీమలో దిగువ లోయలోని మహావిద్యాలయ భవనమున చేయబడిన అలంకరణములు కొన్ని వాయుఘాతమున భగ్నమయ్యను. నిన్నటి దినమున జరిగిన 3వ స్నాతకోత్సవమున సమావిష్టులైన శిష్యులలో కొందరు భవనములోనికి ఆహ్వానింపబడిరి. దారుమయ భవనమున మేడమీది విశాలశాలలో ఆసీనులైరి. ఎదురుగా పెద్ద తిన్నెపై పర్యంకములలో సుబలుడు, రక్తశర్మ, శకుని, హిరణ్యధనుస్సు, కొందరు యవన రోమకాచార్యులు కూర్చుండిరి. హిరణ్యధనుస్సు. సుబల మహారాజు కాలయవనుల వారు గంగా యమునులుగా సంగమించిన మన మహావిద్యాపీఠము నేటికి మీ వంటి బ్రహ్మచారులను రూపుకట్టించినది. అజ్ఞానం అంతరించుచున్నది. జ్ఞానభాస్కరుడు యవన విద్యాకిరణములను వెదజల్లుచున్నాడు. ఈ వెలుగు చల్లారదు.
బ్రహ్మావర్తము మొత్తం రగులుకొనును. ఈ మండుచున్న దివ్యయే మన మహాసంకల్పమునకు సంకేతము. మన భౌతిక బలము, యవనుల మానసిక బలము కలిసి బ్రహ్మావర్తమున దక్షిణహస్తమై కండలు తిరుగును. వెనుకబడిన జాతులు ఉద్ధరింపబడును. పార్వతీయులు పరిపాలకులతో సమాన స్థానం అలంకరింపవలను. ఇంతవరకు ఈ భూమిపై బ్రాహ్మణ క్షత్రియ శక్తులు పెనవైచుకొని ఒకదానినొకటి కాపాడుచున్నవి. అట్లు కాపాడుటకు పునాది వేద విద్య. అది యవనులదని నిరూపింపబడుటతో ఇచ్చటి పురాతన ధర్మములు పటాపంచలగును. మిట్టపల్లములు ఏకము కావలను. మన కర్తవ్యం ఎంత ఉన్నదో తెలుపటికే ఎత్తైన పర్వతముల నడుమ అగాధమైన లోయలో ఈ మహావిద్యాపీఠము స్థాపింపబడింది. మా ఏకలవ్యునికి ఇప్పుడు 4వ సంవత్సరము. వాని సమవయస్కులు విద్యా పరిసమాప్తి చేయుసరికి ఏకలవ్యుడు ప్రభువు కావలను. అతడు నవయుగ ధర్మమును రక్షింపవలను. రక్తశర్మ: వేద విద్యాపారంగతులైన విప్రులను మనం ఆకర్షింపవలను. సుస్వరముగా వేదము అధ్యయనము చేయబడుచు యవన సంప్రదాయపరముగా వేదార్థము వ్యాప్తము కావలను. పూర్వయుగములలో లవణాసురుడు మొదలగు యవనులు ఈ భూమికి వచ్చినప్పుడు వారి నుండి వేద విద్య ఇచ్చటకు దిగివచ్చినదని ఎల్లరకును తెలియవలను. స్నాతక బ్రహ్మచారులైన మీరు విద్యాలయములను నెలకొల్పవలను. ప్రభువులను ఆశ్రయింపవలను. శుభరుని ఆమోదముద్రయు తద్వారమున హస్తినాపురాధీశ్వరుని అంగీకారమును మనకున్నవి. మధురలో కంసుని అర్ధాంగీకారము మనకు లభించినది. ఇక మగధపతి జరాసంధుడున్నాడు. అతడు మన సంప్రదాయమునకు శత్రువు. వానిని ఇప్పుడు ఎవ్వరునూ కదిలింపలేరు. వాని తరువాత తరమున మగధలోనూ దిగువ ప్రాంతముల యందును మన సంప్రదాయం వర్ధిల్లును. వేద విధులైన విప్రుల కన్నా తాంత్రికులైన అధర్వణ ఋషులు సమర్థులు, సర్వశక్తి సంపన్నులు. వారిని మనము చేరదీయవలను. అట్టి వారిలో గట్టివాడు బ్రహ్మావర్తమున ఒక్కడే ఉన్నాడు. అతడు చండకౌశికుడు. జరాసంధని వంశమునకు రాజగురువు. అతడు మనకు లొంగడు. దాదాపు వాని అంతవాడు వాని శిష్యుడు ముండకౌశికుడు. లోకాయతుడు అనే పేరుతో నేపాడమున పార్వతీయులకు గురువై శ్మశానవాసి అయి ఉన్నాడు. వానిని ఆకర్షించి గండకీ తీరమున ఒక కేంద్రమును స్థాపించి వానిని ఆచార్యునిగా స్వీకరింపవలను. అతడు తన మహాశక్తులతో మన కార్యకలాపమునకు పెట్టని కోటగా నిలబడును. సుబలుడు: మన రాజపురోహితులు రక్తశర్మ సవినయముగా పలికిరి గాని తంత్ర విద్యలో వారే అసమానులు. మనకి ఈశాన్యమున సహ్యపర్వత బిలములలో సంవత్సరమునకు 6 మాసములు మహాతపస్సు చేయుచున్నారు. నరరక్తసిక్తమైన ఆ బిలద్వారమున వారు సాధించిన మహాసిద్ధులను గూర్చి పెదవి కదల్పరాదు. అచ్చటి పర్వత గర్భగుహలలోని బిలములు ప్రాణవంతములై మనుష్యులతో సంభాషించును. వీరికి తోడు మన యవనేశ్వరులు కూడా తంత్రవిద్యా సంపన్నులు, జ్యోతిర్విద్యా పారంగతులు. అల్పములైన విషచికిత్సలను, తేలు, పాము, మారీ మంత్రములను, జ్వర రోగాది నివారణములను వారు మన బ్రహ్మచారులకు ఉపదేశింతురు. వానితో లోయలలోని పల్లెలలో ప్రజలు ఆకర్షింపవలను. బ్రహ్మావర్తపు విప్రులు ఎరుగని ఉపాసన సంప్రదాయములను నేర్పవలను. వారికి ధ్యాన చిహ్నముగా కంకపక్షి ప్రతీక నిర్దేశింపబడింది. కంకపక్షి పీఠము ముందు స్తోత్రములు జరుపువారు శిఖా యజ్ఞోపవీతములను తొలగించుకొనవలను. వేద సంప్రదాయమున బహుదేవతారాధనము, పశుమేధములు తావు చేసుకొన్నవని నిషేధింపవలను. మరి ఒక సూక్ష్మాంశమున్నది. ఈ బ్రహ్మావర్తపు ప్రభువులకు రాజధాని నగర ముఖ్యులపైననే గాని గ్రామవాసులపై శ్రద్ధ లేదు. అరణ్య పర్వత గ్రామముల ప్రజలకు శతాబ్దముల నుండి ప్రభుత్వం ఉన్నట్లే తెలియదు. ధృతరాష్ట్రుడొక్కడే కాదు, ప్రభుత్వముల వారందరూ ఈ దృష్టిలో గుడ్డివారే. గుడ్డి ప్రభుత్వము కింద దిక్కులేక వ్యధలు పడుచున్న పర్వతారణ్య వాసులకు రోగ చికిత్స, యోగక్షేమముల అరయుట, అన్నవస్త్రముల నిచ్చుటతో మనం ఈ భూమిని ఆక్రమింపవలను. మరొక ముఖ్య విషయం, కడుపు కక్కురితి సువర్ణములకై వెలితిపరుట
బ్రహ్మావర్తం వారికి పుట్టుకతో వచ్చినవి. యాచించుట, లంచము పట్టుట ఈ భూమి రక్తములో ఉన్నది. దాని నెరిగి అదనున వినియోగించుకొన్నచో మన ప్రయత్నము వెన్నలో కత్తివలే చొచ్చుకొని పోవును. ఈ లోయలలోని సుఖహీనులకు సుఖబుద్ధి నేర్పుట, వారి యందే ప్రభుత్వంపై విరక్తి పుట్టించుట ముఖ్యము. యవనాచార్యుడు. గంగా యమునులు కలిసిన చోట కృష్ణద్వీపం ఉన్నదట. అందు కృష్ణద్వైపాయనుడు అని వాని ఆశ్రమము ఈ యుగమున వేదధర్మమునకు మూలపీఠమట. అందు ఏమున్నదో తెలియదు. ఇంతవరకును మనవారు ప్రవేశించుట సాధ్యము కాలేదు. దాని ప్రభావం మాత్రం బ్రహ్మావర్తమంతయు వ్యాపించి ఉన్నది. మరి ఒక కేంద్రము కలాప గ్రామము. అది గుహాంతర్గుహలలో దుర్భేద్యమని వినుచున్నాము. ఈ 2 పీఠముల వారును నీలగిరులలో అగస్త్యుని పీఠముతో సంబంధము గలవారని తెలియచున్నది. దూరములలో ఉన్న ఈ వేద విద్యా పీఠముల నడుమ రాకపోకలు ఎట్లు జరుగుచుండునో బోధపడకున్నది. నీలగిరులకు పోయి వచ్చిన 2 యవనులు దూరము నుండియే విశేషములను గమనించి వచ్చిరి. అగస్త్యపీఠం వారందరూ దృఢకాయులు, బలశాలురు, కలహప్రియులు అని చెప్పుకొనుచున్నారు. ఈ పీఠము వారందరూ విశ్వసించుచున్న మరి ఒక విచిత్రము ప్రజగోకులము. అందువారి దేవుడు పెరుగుచున్నాడన్న నమ్మకము సత్యము కాకున్నను ఇన్ని విద్యాపీఠములను ఆకర్షించి పట్టించినది. వ్యాసుడు వైదేశికుల మనుమడనియును, వేదము యవనుల సొత్తు గనుక అతడు అభిమానించుచున్నాడనియును ప్రచారము చేయవలను. వారి దేవుడు అర్ధరాత్రమందు ఎచ్చటి నుండియో కొనిరాబడినని చెప్పుకొందరు. యవనుల శిశువును తెచ్చి పెంచుచు కథలు కల్పించిరని మనం వ్యాప్తి చేయవలను. సుబల మహారాజు బ్రహ్మావర్తమునకు చక్రవర్తి కావలను. శకుని. కేవలము విద్యాప్రసంగముల వలన ఇది సాధ్యపడదు. హిరణ్యధనుస్సు సమీకరణమున గిరిజనుల యుద్ధ శిక్షణం పూర్తి కావలను. వారు సైనికులుగా, దళములుగా, వ్యూహములుగా ఏర్పడవలను. గ్రామసీమల యందలి పాడి పంటలు, వస్తు సంపద వశపరుచుకొనంత సువర్ణమును మనం గుప్పింపవలను. వాణిజ్య కేంద్రములలో గణములను ఏర్పరిచి గ్రామ, పర్వత, నదీ తీర వాసులలో వస్తు విక్రయ కుతూహలమును పెంచవలను. పాండురాజు రాజ్యమును ధృతరాష్ట్రుడు పాలించుచున్నాడు. పాండురాజునకు సంతతి కలుగదు. అయినను వారి భార్యలు బిడ్డలను కనిరి. వారు ఏ యవనుల సంతతియో కావచ్చును, లేదా కోయల సంతతి కావచ్చును. ధృతరాష్ట్రుని పుత్రునకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగు వేళకు అంతఃకలహములు పుట్టక మానవు. అది మనకు మంచిది. కానీ హస్తిన మొదట భీష్ముని సొత్తు. అతడు కల్పించుకొనకుండా ఉదాసీనుని చేయగలుగుట ధృతరాష్ట్రుని చేతిలో ఉన్నది. ఇన్ని అంశములను ముడిపెట్టి ఈ వ్యూహమును నిర్వహింపవలను. అప్పుడు సుబల మహారాజు చక్రవర్తిత్వమునకు మరి విఘ్నముండదు. సుబరుడు. జరాసంధుడున్నాడు కదా, రక్తశర్మ. దానికి పరిహారం ప్రస్తుతం లేదు. వేచి చూచుటయే పరిష్కారం. వాసుదేవ. ఈ 3వ అధ్యాయం యొక్క వివరణ తర్వాతి సప్తాహాల్లో మనం అక్టోబర్ 13వ తారీఖు చూస్తాం పెదముత్తేవిలో. వాసుదేవ.